లక్ష్మీ టాక్స్. సో ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపిపోతున్నా. అదేంటంటే అటుకుల్ది ఒక రెసిపీ నేను ఇప్పుడు చూపిపోతున్నా. అదేంటో చూద్దాం. ఫస్ట్ నేను అటుకులు వేగించాను, తర్వాత నెయ్యి వేసాను. ఫ్రెండ్స్, ఇక్కడ అటుకుల్ని 2-3 స్పూన్స్ నెయ్యి వేసి కాసేపు వేయించుకుంటాము. కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత కలర్ కోసం కొంచెం పసుపు, తర్వాత ఉప్పు, తగినంత కారం, అలాగే వేరుశనగ గుళ్ళు, పుట్నాల పప్పు కలుపుతాం ఫ్రెండ్స్. ఇది చాలా హెల్దీ పిల్లలకి. అలాగే ఈ రెసిపీ అనేది మా పాప స్కూల్లో స్టాల్స్ పెడుతున్నారు ఒకరోజు పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి. సో దానికోసం ప్రిపేర్ చేసింది. మా పాపకి కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు నేను హెల్ప్ చేస్తాను కుకింగ్లో అంటూ ఉంటుంది. మేమే తక్కువ రానివ్వము, చేతులు కాల్చుకుంటుందేమో అనేసి. ఇక్కడ నేను మా అమ్మ పక్కనే ఉండి తనకి కొంచెం హెల్ప్ చేశాము. ఈ హాట్తో పాటు హోమ్ మేడ్ కేక్ కూడా తయారు చేసింది ఫ్రెండ్స్. సో ఇది పోసి మళ్ళీ బాగా తిప్పాలి. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఇలా పెనం మీద చేస్తే బాండీలో కూడా చేసుకోవచ్చు. పెనంలో అయితే కింద పడకుండా చేసుకోవాలి. అలా చేస్తే మంచిగా వస్తుంది. సో ఇలా వచ్చినాక మనం ఇదిగో ఇవి వేరుశనగ గుళ్ళు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా వేసుకుంటూ తక్కువని అనిపిస్తే ఇంకా వేసుకోవచ్చు. మీరు ఎంత చేస్తున్నారో దాన్ని బట్టి చూడాలి. ఇది ఫ్రెండ్స్, ఇందులో కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో మేము వేయలేదు. మీరు కనుక ఇలా ట్రై చేస్తే మీరు వేసుకోండి. పిల్లలకి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఇంట్రెస్ట్ మారుతూ ఉంటుంది. ఇప్పుడైతే తినకి కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి మనం ఫాలో అయితే వాళ్ళకి బాగుంటుంది, మనకి కూడా అంత ప్రెషర్ ఉండదు. అలాగే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చాలా బాగా నేర్చుకుంటారు ఏ పనైనా. ఎప్పుడైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ అయింది అనుకున్నప్పుడు పాలల్లో అటుకులు వేసేసి కొంచెం తేనె కానీ పంచదార కానీ వేసి పెడుతూ ఉంటాము. లైట్గా వేస్తాను, పంచదార కూడా ఎక్కువ వేయను. ఇందులో మేము వేయించిన వేరుశనగ గుళ్ళు వేసుకున్నాము. అలాగే అన్నీ ఫ్రై అయ్యాక ఇంకా దించేసుకోవడమే. ఇది ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.